హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సగటు పిల్ల. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈరోజు ఈ ఇయర్లో లాస్ట్ డే. సో ఈ ఇయర్ ఎంత ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ అయితే అందరికీ బాగుండాలని అయితే మనము హోప్ఫుల్గా ఉందాము. అండ్ ఈరోజు మా కాలనీలో ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొంచెం అయితే చూపించే నేనైతే ట్రై చేస్తాను ఎలా జరుగుతుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని. మనం ఏం చేసుకోము, ఎందుకంటే రీల్స్లో చూపిస్తారు కదా 31st నైట్ అందరు ఇలా ఉంటారు, మనం ఇలా ఉంటాం అనమాట. సో నేను ఆ కేటగిరీ. ఓకే, ఇంకా మా కాలనీలో ఎలా జరుపుకుంటున్నారో ఇప్పుడైతే చూసిద్దాం. ఇదైతే మా కాలనీలో అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. చూడండి మా కాలనీలో ఇలా కొంచెం మంది అయితే బయటకు వస్తున్నారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కూడా పిల్లలు రోజు ఆడుకుంటుంటారు. ఇదైతే మా ఇంటి పై నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈరోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈరోజు ఈ ఇయర్లో లాస్ట్ డే, అంటే 31st 2025 అనమాట. ఇది మా ఊరి గుట్ట. ఆల్రెడీ ఇంతకుముందుకు చాలా వీడియోస్ ఈరోజు చూపించాను, కానీ ఇప్పుడు ఇక్కడ లైట్ ఫోకస్కి ఏం కనపడట్లేదు. ఇక్కడ ఒక బుడ్డోడు కూడా ఆడుతున్నాడు. ఏ పొట్టి ఇట్రా, ఏం పేరు నీ పేరు? రియాన్షా. ఇటు చూడు ఒకసారి, హాయ్ అను, హ్యాపీ న్యూ ఇయర్ అను, హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేస్తున్నావు? ఈ సంవత్సరంలో ఈరోజు లాస్ట్ రోజు కదా, నీకు ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం? ఎందుకు మరి అట్లనే బాధపడుకుంటా కూర్చుంటారా? ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి వచ్చే సంవత్సరంలో? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం వంట చేసినావు ఈరోజు? ఎవరు నేర్పించి నీకు ఈ కూర? మా అమ్మ నేర్పించి. సరే, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. ఇగో ఇంకా కొంతమంది అయితే ట్యూషన్కి వచ్చారు ఈరోజు, కొంతమంది ఆబ్సెంట్ కదా. సో ఈ చోటు రాస్తున్నాడు, ఆ చోటు కూడా రాస్తున్నాడు, ఇంకో చోటు ఇక్కడ కూర్చున్నాడు. ఈ ఇయర్లో ఈ డే అయితే ఇలా గడిచిపోతుంది. ఇంకా సెలబ్రేషన్స్ అంటే ఏం లేవు, కామన్. న్యూ ఇయర్ స్పెషల్ అని మా కాలనీ వాళ్ళకు చీరలు ఇస్తున్నారు అందరికీ. చీర కాదు, ఇది ఇందిరమ్మ చీర. ఇందిరా మహిళా శక్తి. చూద్దాం ఎట్లుందో చీర. అందరికి ఇవే కలర్ చీరలు, ఇందిరమ్మ చీరలు. ఎప్పుడో దసరాకి ఇవ్వాల్సిన చీరలు సంక్రాంతికి వచ్చినాయి. ఓకే, నచ్చిందా నీకు? ఇట్లా వేసుకో మీద. ఇది అంచు మంచిగా వచ్చింది. అందరికి వస్తుంది, కానీ ఫస్ట్ అయితే మహిళా మండలి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత అందరికి ఇస్తారు. ఇక
గుడ్లేసి బుడ్డోడు బురదల పడిండు బడకేసి బుడ్డోడు బట్టల్ని బారు ఉడతా ఉడతా బుజ్ ఎక్కడికెళ్ళాను బుడతా బుడతా బుజ్ తోటకెళ్ళాను ఉడతా ఉడతా బుజ్ ఏం చేసావు బుడతా బుడతా బుజ్ పండ్లు తిన్నాను చెప్పు. విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈరోజైతే నేను వేసిన ముగ్గు ఇది, అండ్ ఇది కూడా నేను వేసిన, బట్ నో కలర్స్. ఇంకా ఇప్పుడైతే వాతావరణం అంతా మబ్బు మబ్బుగా ఉంది, అసలు ఎండ రావట్లేదు. చూడండి, వాళ్ళైతే కలర్స్ వేశారు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం కూర ఈరోజు? స్పెషల్ లేదా? ఓకే. హలో ఎవ్రీవన్, మొత్తానికైతే ఈరోజు న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అండ్ రోజు కూడా అయిపోతుంది. సో ఇంకా స్పెషల్ అంటూ ఏం లేదు, ఏదో గడిచిపోతుంది. కాకపోతే 2025లో కొన్ని అప్ అండ్ డౌన్స్, కొన్ని బ్రేకప్స్, ఇలా చాలా ఉన్నాయి. చూద్దాం ఇంకా 2026 ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా స్పెషల్ అంటే ఏం చేయలేదు ఈరోజు. రోజు నా వర్క్ ఇంకా ఇంట్లో పని సరిపోయింది ఇంకా దాంతో. ఎవ్రీ ఇయర్ ఇట్లా అయితే ఉండకుండా కొంచెం బెటర్గా ఉండాలని మాత్రం జస్ట్ హోప్ఫుల్గా అయితే ఉందాం. ఇక ఈరోజు ఎలా గడిచింది అన్న విషయానికి వస్తే కొత్తగా అయితే ఏం లేదు. సో రొటీనే, నా వర్క్ చేసుకోవడం, ఇంట్లో పని, అంతే. ఇంకా కాకపోతే ఒక డిసిషన్ అయితే అనుకున్నాను నేను. ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ కావచ్చు, లేకపోతే రీల్స్ అంటే షార్ట్స్, ఏదో ఒకటైతే అప్డేట్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఎలా అవుతుందో. ఇప్పటికీ చాలా డేస్, దాదాపు 1 month అయిపోతుంది ఎట్లాంటి వీడియోస్ పెట్టక. సో ఇప్పటి వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, అంటే నన్ను ఇప్పటివరకు కూడా అన్ఫాలో చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ నచ్చి నా వీడియోస్ నచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికైతే కొంచెం అయితే ట్రై చేస్తాను నాకున్న టైంలో అయితే. సో మెయిన్గా రిజల్యూషన్స్ ఈ 2026లో అంటే పెద్దగా అయితే ఏం లేవు. కాకపోతే కొంచెం అనుకున్న చిన్న చిన్న పనులు మాత్రం అవైతే
ఓకే, అంతే. పెద్దగా అయితే కోరికలు అయితే ఏం లేవు. సో ఇప్పటి వరకు ఉన్న లైఫ్ని కొంచెం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అయితే అనుకుంటున్నాను. అన్నిటికంటే మెయిన్గా హ్యాపీగాతో పాటు హెల్తీగా కూడా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ హెల్తీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని అయితే నేనైతే విష్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు కొత్తగా చూపించడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే నా 2025లో లాస్ట్ వీడియో అండ్ 2026లో ఫస్ట్ వీడియో అయితే నేను ఇంట్రొడ్యూస్ చేయాలైతే అని మాత్రం ఖచ్చితంగా అనుకున్నా. సో అందుకని ఈ వీడియో పెడుతున్నాను. దీంట్లో పెద్దగా కంటెంట్ ఏం లేకపోయినప్పటికీ నా జ్ఞాపకం కోసం, అంటే నాకు గుర్తుగా ఉండడం కోసం అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో మీకు కనుక వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో మీరు రాయొచ్చు. అండ్ మీకు ఇంకొకరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది, లేదంటే కొంచెం ఎంటర్టైన్గా అనిపించినా కూడా మీకు నచ్చిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అంతే. ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, సీ యూ లేటర్. ఓకే, we'll meet in our next video. Bye bye.